హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారాజ్. ఈరోజు 2 రెసిపీస్ చేశాను, అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ఫ్రై అండి. దీనికి మనము 4 ఎగ్స్ తీసుకున్నాను నేను. ముందుగా ఒక గిన్నె తీసుకొని 4 ఎగ్స్ అందులో పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని వాటిని ఉడికించుకోవాలి. నెక్స్ట్ మనకి కర్రీకి సరిపడా ఆనియన్స్ కట్ చేసుకుందాము. నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలండి ఇది. నెక్స్ట్ ఒక చిన్న సైజు టమాటా కూడా చిన్నగా చాప్ చేసుకుంటున్నాను. టమాటా కట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఆనియన్ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మనకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు నేను ఇందులో మెంతి వేసుకున్నాను. మెంతిని కూడా ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనము ఎగ్స్ ఉడుకున్నాయో లేదో చూసుకుందాము. ఎగ్స్ ఉడికినాయి కదా, దీన్ని పక్కన పెట్టుకొని దానికి పైన ఉన్న పొట్టును తీసేద్దాము. ఇప్పుడు ఎగ్స్ని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుందాము. అలా 4 గుడ్లను కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎంతవరకు వచ్చిందో. ఫ్రై అయ్యాయి కదా మంచిగా. దాంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై కావాలి. నెక్స్ట్ నేను దాంట్లో కొత్తిమీర వేస్తున్నాను, కడిగి పెట్టుకున్నది కొత్తిమీర వేసుకున్న తర్వాత దాన్ని కూడా ఫ్రై చేసుకున్నాక పసుపు వేసుకుందాము. అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న టమాటా ఉంది కదా, అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టమాటా కొంచెం ఉడికినట్టు అవ్వాలండి. తర్వాత 5 మినిట్స్ తర్వాత దాంట్లో కారం, ఉప్పు, ధనియాల పౌడర్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ మూత తీసి చూసాం కదా ఎలా ఉందో కర్రీ. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం దాంట్లో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాము. ఈజీగా చేసుకోవచ్చు అండి, చాలా సింపుల్ అండి. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని మనము దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందనేది కమెంట్ చేయండి, ఓకేనా? సెకండ్ రెసిపీ వచ్చేసి బెండకాయ వేపుడు అండి. దీనికి ముందుగా మనము మిర్చి తీసుకుందాం సరిపడా, కట్ చేసుకొని పెట్టుకుందాము. నెక్స్ట్ ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. యాజ్ యూజువల్గా నేను కొత్తిమీర వేస్తాను కదా పోపులో, కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. బెండకాయ కొంచెం జిగురు ఉంటుందని చెప్పేసి నేను ఒక 1 అవర్ 2 అవర్స్ అలా ముందే కట్ చేసుకొని పెట్టుకుంటానండి. కొంచెం డ్రై అయిపోయినట్టు ఉంటాయి గాలికి. తర్వాత బెండకాయలను చూడండి బాగా కలుపుకుంటున్నాం కదా. సిమ్లో పెట్టుకోవద్దు, ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాప్ కూడా పెట్టట్లేదు నేను, దానికి కలుపుకోవాలి బాగా. మాడకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనము టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము. కొంచెం అడుగంటుతుంది కదా, అడుగంటకుండా చూసుకోవాలి. బెండకాయలు కూడా ఫ్రై అవ్వడం స్టార్ట్ అయ్యాయి చూడండి. బెండకాయలకి జిగురు ఉండొద్దు అనుకుంటే మనము ముందు రోజు ఈవినింగ్ అలా కడిగి మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్
మనం చేసుకున్నాం అనుకోండి అసలు జిగురు మొత్తానికే ఉండదండి. చూసారు కదా, నేను అలాగే చేశాను, అందుకే అసలు జిగురు అనేది లేదు, అంటుకుని కూడా అంటుకోవట్లేదు బెండకాయలు. బెండకాయలు చూసారు కదా మంచిగా ఫ్రై అయినవి. ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వేపుడు కూడా రెడీ అయిందండి. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. నేను చేసిన ఈ 2 రెసిపీస్ని మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.